సార్ మీ వైఫ్ మేడం గారు వచ్చినప్పుడు తనుజా కొంచెం దూరం ఉండండి, కొంచెం తగ్గించండి అని చెప్పేది చెప్పారు. దాని గురించి దూరంగా ఉండండి అని కాదండి, అది తనుజ వాళ్ళు చాలా బాగా ఆడుతున్నారు, మీరు ఇంకా బాగా ఆడండి అని ఏమని అన్నారు, కానీ జాగ్రత్త అని ఏమనలేదండి. వాళ్ళు బాగా ఆడుతున్నారు అంటే ఇంకా మీరు బాగా ఆడుతున్నారు, ఇంకా కొంచెం బాగా ఎఫర్ట్ పెట్టి వాళ్ళలాగా ఆడండి అని అన్నారు. అది తప్పుగా పోర్ట్రేట్ అయింది. యాక్చువల్ తను ఏదైతే అది తను ఈ విషయం తెలిసాక తను ఒక 3-4 days నుంచి ఇంట్లో ఏడుస్తూనే కూర్చుంది. నేను తప్పు ఏమన్నాను, నేను ఇదే చెప్పాను, తను చాలా బాధపడింది నిజంగాను. అసలు మా మదర్ అయితే వీళ్ళని అడగని వాళ్ళ అమ్మ అలాగ 3-4 days కంటిన్యూ స్టిల్ ఏమీ తినకుండా అలాగ ఏడుస్తున్నది. అసలు నాకు నిజంగా రియల్గా నాకు తను వచ్చి చెప్పింది ఏంటంటే, తనుజ వీళ్ళందరూ బాగా ఆడుతున్నారు, ఇంకా బాగా ఆడండి మీరు, అంటే ఇంకా బాగా ఎఫర్ట్ పెట్టండి అని చెప్పింది. కానీ అది రాంగ్గా ఎందుకండి చక్కగా సంసారం నన్ను నడుస్తున్న దాన్ని. బిగ్ బాస్ హౌస్ లో శివాజీ బయటకు వచ్చిన తర్వాత శివాజీ గారు మిమ్మల్ని ట్రోల్ చేశారు కదా, సో దాని గురించి మీరేం చెప్తారు? శివాజీ అన్న నాకు ముందు నుంచి తెలుసండి. నాకు ఇక్కడే కాదు, ఈ బస్సులోనే కాదు, ముందు లొకేషన్లో కూడా అలాగే ఫ్రెండ్లీగా మాట్లాడుతుంటారు. నేను లైఫ్ తీసుకుంటాను. నేనేమి అవునా, ఏమనిపించింది మేడం మీకు? యాక్చువల్లీ షూటింగ్లో ప్రతి షూటింగ్లోని నన్ను అలాగే అక్ చేసుకుంటారు, సుమనాన్న అని అక్ చేసుకుంటారు నన్ను. నాకు అదేమీ అనిపించింది. అంటే ఏముంది మేడం, నా హైట్కి చూసారా, నా హైట్కి ఎవడైనా కింద నువ్వు వంగాల్సిందే, అది హ్యాపీ కదా మేడం మనకి. సారీ జీరో చేసి పంపించారా? మేడం యాక్చువల్లీ నేను హీరోయే కదా మేడం, హీరో నుంచే వెళ్ళాను మేడం బిగ్ బాస్కి. మేడం నేను హీరోగా కూడా సినిమాలు చేశాను మేడం. యా నేను ఆల్రెడీ ఐఎమ్ నో మేడం, యాక్చువల్లీ ఐఎమ్ హీరో. యా అది కానీ యాక్చువల్లీ ఆప్షన్ నాకు రాలేదు మేడం, తనే నన్ను ఎంచుకుంది ఆ గేమ్కి. టప్ టాస్కే కదా మేడం, అదే అది నాకు ఆప్షన్ రాలేదు. అప్పుడు నేను టార్గెట్ చేసినట్లు ఉంటుంది, కానీ తనే చేసింది కాబట్టి తను నా మీద టార్గెట్ చేసింది. అతను చాలా స్ట్రాంగ్, ఇప్పుడు హెల్త్ బాగానే ఉందన్న. మేడం అవును మేడం. అదే మేడం మీకు అంటే కొంచెం మరి రాంగ్ వే వెళ్తుందా, అది నేను యాక్చువల్లీ క్లియర్గా నేను వీడియోస్ అయితే నేను క్లియర్గా చూడలేదు మేడం. మేడం నాకైతే రియల్లీ ఒక ఫ్రెండ్షిప్ వెళ్తుంది మేడం, ఫ్రెండ్షిప్పే. ఎందుకంటే డిమాండ్ పవన్ కానీ అని వెరీ కామ్ గోయింగ్ పర్సన్ మేడం, తను చాలా కామ్ గోయింగ్, చాలా మంచోడు డిమాండ్ పవన్ కానీ. అది బాగా కూల్గా వెళ్తాడు మేడం, ఆ ఫ్రెండ్షిప్పే మేడం. అదే నేను కూడా వెయిట్ చేస్తున్నామన్నా, నేను కూడా వెయిట్ చేస్తున్నాను, మంచి ఆఫర్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాధ ఉంటుందన్న, అంటే నేను ఒకటే అనుకుంటున్నాను, భగవంతుడు నాకు ఇక్కడి వరకే రాసి పెట్టాడేమో అని అనుకుంటున్నాను. చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు దాకా మనకి ఓటేసింది కూడా ఆడియన్సే కాబట్టి వాళ్ళే చెప్తున్నారు వీళ్ళిద్దరిది లవ్ ట్రాక్ అని. సో కాదు అని మీరు అంటున్నారు, మరి ఆడియన్స్ మాట తీసుకోవాలి, మీ మాట తీసుకోవాలి. కోట్ల మంది చూస్తున్నారు కదా, మరి మీరు హౌస్ లో 12 మంది 20 మంది చూస్తారు కదా, సో కోట్ల మంది తీసుకున్నా మీరు తీసుకున్నాం అన్న. అప్పుడు ఒకటి చెప్తున్నాను, ఇది నా కొడుకు అని అంటాను నేను కదన్నా, ఇది నా కొడుకు అని నేను చెప్తేనే మీకు తెలుస్తుంది, ఎందుకంటే నా పక్కన ఉన్నాడు కాబట్టి. నేను అదే చెప్తున్నాను, 97 రోజులు నేను ఉన్నాను అక్కడ. మీరు చూసేది వేరే, చూశారు లైవ్గా చూసేది వేరే, మామూలుగా చూసేది మొత్తం అక్కడ షూట్ చేసిందంతా మొత్తం వస్తుందన్న, మీకు వచ్చిందా మొత్తం? ఎస్ ఐ నో, మీరు చెప్పాలి, మీ నొచ్చి వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్లీ రాదు, నాకు తెలుసు రాదన్న, అన్నా చెప్తున్నాను కదా అన్న. అది అది అన్న, అంటే ఒక్కొక్క మీకు ఒకలాగా అనిపించవచ్చు,
నాకు ఒకలాగే అది ఫ్రెండ్షిపే నడుస్తుంది. ఫ్రెండ్షిప్ 100% ఫ్రెండ్షిప్. బయట కూర్చున్నది కూడా అలాగే ఉంటారు. వాళ్ళు ఉంటారో లేదో నేను మాత్రం అలాగే ఉంటానన్న. లోపల ఎలాగున్నాను బయట కూడా నేను అందరూ ఆల్రెడీ నేను బయటకు వచ్చే దగ్గర నుంచి మేము అందరితో మాట్లాడుతూనే ఉన్నాం. గ్రూప్ వర్క్స్ మీకు వచ్చి ఉంటుంది మొన్న వీడియో కాల్ మేము అందరూ మాట్లాడుకున్నాం. అవన్నీ ఆల్రెడీ రెగ్యులర్గా అవుతూనే ఉన్నాయి అన్న. ఫైనల్ క్వశ్చన్, కప్పుకైతే అవకాశం ఉందా? నా ఫోన్ ఎక్కడుంది? లేదు కమిడియన్ కప్పు కొట్టే ఛాన్స్ ఉందంటారా ఇమాన్యుయల్? అన్న కొట్టాలనే అనుకుంటున్నాను అన్న. ఇప్పుడు అందరూ ఈ 5 ఎవరు కొట్టినా చాలా హ్యాపీ అన్న. ఎందుకంటే 97 days వీళ్ళందరితో ట్రావెల్ చేశాను. అందరూ ఫ్రెండ్సే అన్న, అందరూ ఫ్రెండ్స్, అందరూ ఎవరు కొట్టినా హ్యాపీగా ఉంటుంది సార్. సార్ సార్ అదే కామెడీ యాంగిల్ కనబడలేదు అని అంటున్నారు. ఇప్పుడు ఇమ్ము చేస్తున్నాడు, దాన్ని నేను కూడా చేస్తున్నాను. నేను చేయడం బట్టే ఆడియన్స్ నన్ను ఉంచారు. ఇంకాను దేనివల్ల ఉంచారు నన్ను? నాలో నచ్చి, నా యాంగిల్ నచ్చి, నేను చేసిన నేను మాట్లాడిన విధానం బట్టి, నేను ఆడిన టాస్క్ని బట్టి నన్ను ఆడియన్స్కి నచ్చింది. అందుకే నన్ను ఉంచారు కదండి నాలోను. లేకపోతే నేను ఎప్పుడో 4th week 5th week నేను ఎలిమినేషన్ అయ్యి వచ్చింది. సార్ చెప్పండి, మళ్ళీ వెళ్తాను తనకి, అప్పుడు ఇంకా ఎక్కువ కామెడీ చేస్తాను సార్. కామెడీ తగ్గింది కాబట్టి బయటకు వచ్చేసరికి కూడా అనుకోవచ్చా మరి? అంటే 1 weekలోనే ఇమాన్యుయల్ కామెడీ చేస్తున్నారు కాబట్టి ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇంకా బిగ్ బాస్ లో కంటిన్యూ అవుతున్నాడు. మీ దగ్గర నుంచి కామెడీ తగ్గింది కాబట్టి మిమ్మల్ని నేను అలా అంటే కామెడీ తగ్గింది అందుకే వచ్చేసాడు నేను అనుకోవట్లేదు. నా మీద ఇంకా టఫ్ ఫైట్ ఇస్తున్నాడు, అందుకనే ఉన్నాడు. అధ్యక్ష సుమలన్న గారు, మీరు బర్నియాతో లోపల బాండింగ్ అన్నదమ్ములు లెక్క ఉండే కదా, సో మీరు బయట కూడా అదే కంటిన్యూ చేస్తారా లేకపోతే 100% మేడం. ఆల్రెడీ వచ్చి 3 days అవుతుంది. 3 days నుంచి ఒక్కసారి కూడా మాట్లాడకుండా పడుకోవట్లేదు. స్టిల్ గోయింగ్ ఆన్ మేడం, అది వెళ్తుంది మేడం అది. For more videos like this, subscribe Big TV channel.